మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశా వర్కర్లు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం అసెంబ్లీ ముట్టడికి వెళ్లిన ఆశా వర్కర్లను పోలీసులు దాడి చేయడం పట్ల తీవ్రంగా ఖండించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు 18,000 రూపాయలు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. నేడు కమిషనరేట్ కార్యాలయానికి వెళుతున్న ఆశా వర్కర్లను ముందస్తు అరెస్టు చేయడంపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కోర్టుకి కమిషనరేట్ కి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళినాం. మేము ఇవ్వడానికి వెళ్తే పోలీసు వాళ్ళు అసభ్యంగా మాట్లాడిరు, లాఠీ చార్జ్ చేసిరు. లేడీస్ మనం చూడకుండా కూడా పోలీస్ కానిస్టేబుల్ ఎటు పడితే అక్కడ గుంజిండు, చేసుకుండు. మేము ఓన్లీ వినతి పత్రం ఇవ్వడానికే వెళ్ళినాం అక్కడికి. కానీ ఆ కానిస్టేబుల్ పైన చాలా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మాకు పడిపోయి స్పృహ లేకుండా ఉన్నారు, ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు, ఉస్మానియా హాస్పిటల్లో. దానికోసమని మేము నిరసన తెలుపుతున్నాం. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఆశా వర్కర్ల ఐక్యత వర్ధిల్లాలి. 18,000 వేతనం వెంటనే ఇప్పించాలి. 18,000 వేతనం అమలు చేయాలి. మేము ఆశాలం అందరం కోటికి కమిషనర్ ఆఫీస్కి లెటర్ ఇవ్వడానికి వెళ్ళాము. మా డిమాండ్లు ఏంటంటే ఆశాలకు ఫిక్స్డ్ 18,000 చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, పని భారం తగ్గించాలి, ఒక ఆశ చనిపోతే ఇన్సూరెన్స్ 25 లక్షలు కల్పించాలి, ఆశాలకు హెల్త్ కార్డులు ఇవ్వాలి. ఈ విషయాల గురించి కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడానికి వెళ్తే ఆడవాళ్ళమని చూడకుండా పోలీసు వాళ్ళు మాపై లాఠీ చార్జ్ చేయడము, చీరలు లాగడము, మళ్ళీ లేడీస్ కానిస్టేబుల్ కాకుండా మగవాళ్ళే దాడి చేయడం జరిగింది. దానికి మాకు బాధ అనిపించింది చాలా. ఆశాలకు విలువ లేకుండా మాట్లాడారు. మళ్ళీ ఆశాలకు అసలు విలువనే ఇవ్వలేరు. అక్కడ ఆడవాళ్ళని కూడా చూడకుండా ఒక్కొక్కరిని లాక్కెళ్ళి మరీ వ్యాన్లలో వేయడము, ఆటోలలో వేయడము, మరీ ఎత్తుకపోయి మరీ లాఠీ చార్జ్ చేయడం జరిగింది. మాకు దానికి బాధ కలిగి మేము ఈరోజు నిరసనకు కూర్చున్నాం. పోలీసులపై చర్య తీసుకోవాలి. మాపై దాడి చేసినందుకు అధికారులపై చర్యలు తీసుకోవాలి. కోర్టుకి వెళ్ళినాము. అక్కడ చాలా పోరాటం జరిగింది. మేము వినతి పత్రం ఇవ్వడానికని పోయినాము. అక్కడ ఏమంటే పోలీసులు ఎడుతొడుతాటి పట్టి గుంజడము, లాఠీ చార్జ్ చేయడము, ఎడుతొడుతాడు నూకేయడం జరిగింది. అందరూ స్పృహ తప్పి పడిపోయారు. మా అధ్యక్షురాలు కూడా రాష్ట్ర అధ్యక్షురాలు కూడా స్పృహ తప్పి పడిపోయింది. ఆమె కూడా ఉస్మానియా హాస్పిటల్కి తీసుకుపోయారు 2-3 అక్కడ దెబ్బలు బాగా తగిలినాయి. అక్కడ చేసిన లాఠీ చార్జ్ పోలీసులను వెంటనే ఖండించాలి. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. మాకు 1800 మేనిఫెస్టోలో పెట్టిన 18,000 జీతం మాకు వెంటనే అమలు చేయాలి. మాకు పోలీసు వైఖరి ఖండించాలి. నిన్న జరిగిన దాని విషయం గురించి మేము మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ పిఎస్సిలో కూడా మేము దాని గురించి నిరసన చేయడం జరుగుతుంది.